నామంలో పునరుద్ధాన కూడికి చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది ప్రియా దేవుని బిడ్డారా, మంచిది ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయ కాలంలో దేవుని పాదాల ఎదుకు వచ్చిన నేను దేవుడు మనం దర్శించబోతున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ప్రియా దేవుని బిడ్డారా మనం హెచ్చరించబోతున్నాడు. సరే, ఈ హెచ్చరికలు మీకే కావచ్చు, దేవుడు మీతోనే మాట్లాడవచ్చు. హెచ్చరించాడు అని, గద్దించాడు అని బాధపడటం కాదు. మన జీవితాలను సరి చేసుకోవడానికి మనం గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. అలాగే మనతో మాట్లాడతాడు. కారణం ఏంటంటే మనము ఒకవేళ ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక బాధపడుతూ ఉంటే ఆ మాటలు వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేటటువంటి దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. ఉదయకాలంలో మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంది. ఎందరైతే ఆశతో వచ్చారో, ఆశతో వచ్చిన వాళ్ళకైతే ఈ ఉదయకాలంలో మాట్లాడతాడు. ఏదో రావాలని వచ్చే వాళ్ళతో అయితే ఏమీ ప్రార్థన చేసుకునే ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం. మహాపరిశుద్ధుడా ప్రియ పరలోకం మా తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం అన్న. ఇది ఒక్కరుగా మరి ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మాకు తోడుగా నేరుగా నడిపించారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. వాక్య జనంలో ముందుగా తండ్రి తండ్రి నాన్న, ఇదిగో నన్ను నీ సులువుతను మరుగుపరచండి. నా నోట్లో నేను మాట్లాడించాను. నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నా మనకి మాత్రమే మహిమ తెచ్చుకున్నాను. మరి యేసుక్రీస్తు ఘనమైన నామంలో మిక్కులు అడిగి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలో 16వ అధ్యాయం 16వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవాను విడిచి 3వ కీర్తన 16వ కీర్తన 3వ వచనాన్ని నిలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటున్నారు. దేవుని బిడ్డారా, 458వ పేజీలో అది ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అంటున్నారు. దావీదు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో రాజుల గారు, వాళ్ళు శ్రేష్ఠులు అంట. ఏమంటున్నాడు? శ్రేష్ఠులు. ఈ లోకంలో ముత్యము కన్నా, బంగారం కన్నా, వెండి కన్నా శ్రేష్టమైనది ఏది అంటే దేవుని భక్తులు మాత్రమే. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నాకంటూ ఏమీ లేదు అని. ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది సామంతులు ఉన్నారు, ఎంతో మంది అధికారం కలిగినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరికన్నా కూడా శ్రేష్టమైన వాడివి నువ్వు మాత్రమే. ఎవరైతే ఆయనకు భయపడుతూ భక్తితో జీవిస్తున్నారో అట్టి వారందరూ కూడా దేవునికి ఇష్టలు అని దేవుని వాక్యము సెలవు. ఈరోజు మన అంశం ఏంటంటే భక్తులకే శ్రమలు ఎందుకు వస్తాయి, భక్తులకే శ్రమలు ఎందుకు వస్తాయి అనేటటువంటి అంశాన్ని ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ బైబిల్ రాయబడుతుంది, దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, కేవలం వారు నాకు. ఈరోజు భక్తులు అంటే ఎవరు అంటే, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా, అంటే ఆయన నా దేవుడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే అని ఎవరైతే అంగీకరిస్తారో అట్టి వారందరూ కూడా దేవుని ఇష్టలు, శ్రేష్ఠులు, భక్తులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దరిద్రుడు కావచ్చు భూలోకంలో. ఒకవేళ భూలోకంలో తిరస్కరించబడుతున్న వ్యక్తి కావచ్చు, భూలోకంలో పనికిరాని వ్యక్తిగా ప్రజలందరూ నిన్ను చూడొచ్చు. కానీ దేవుని దృష్టికి మాత్రం నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ప్రియ దేవుడు. అయితే ఒకరోజు ప్రియ దేవుడు బిడ్డలారా, ఒక ధనవంతుడు దగ్గర ఒక పని చేసే ఒక దరిద్రుడు ఉన్నాడు.
అంటే ఒక పేదవాడు ఉన్నాడు. ఆ దరిద్రుడు లేదా పేదవాడు అనేక రకాల బాధలు అనుభవిస్తూ ఉన్నాడు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే అమ్మా దైవం పైన కూర్చోడు ఇబ్బంది. ఇక్కడ ఆయనేమో ధనవంతుడు, ఇతనేమో దరిద్రుడు లేదా పేదవాడు. పేదవాడైనా దరిద్రుడైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఆ దరిద్రుడైనటువంటి పేద. ధనవంతుడు అంటాడు, అరే ఎప్పుడు చూసినా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు స్తోత్రాలు అని చెప్తారు. ఎక్కడ చూసినా ఇదే మాట, ఎటన్నా ఏమై హల్లెలూయా హల్లెలూయా అంటామో స్తోత్రాలు స్తోత్రాలు అంటారు. ఏం పట్టిందిరా మీకు? మరి అంత భక్తి కలిగినడు కదా, అంత భక్తి కలిగినడుగా ఎప్పుడు చూసినా స్తోత్రాలు స్తోత్రాలు అంటావు, హల్లెలూయా హల్లెలూయా అంటావు. మరి ఎప్పుడు చూసినా మీకు కష్టాలే కదరా, మీరు ఎప్పుడు చూసినా ఆ దరిద్రంతో నుంచి బయటికి రాలేకపోతున్నావే. మరి అంత భక్తి కలిగినడు అయితే ఎందుకు నీకు మరి ఈ దరిద్రము, ఎందుకు నీకు ఈ కష్టాలు అని అడుగుతున్నాడంట ఆ ధనవంతుడు. నన్ను చూడు, ఎప్పుడైనా నాకు కష్టం కానీ శ్రమ కానీ ఏమైనా తినడానికి తక్కువ కానీ ఏదైనా కొరత ఉందా నాకు? ఎందుకు రా పంటాకు దేవుడు దేవుడు అని ఆ యేసయ్యను కొట్టుకొని ఏలాడుతావు అని ఆ దరిద్రుడైనటువంటి ఆ పేదవాడిని ధనవంతుడు అడుగుతున్నాడు. ఏం చెప్పాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఏం చెప్తాడు? ఏం చెబుతాడు చెప్పండి. నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే యేసు ప్రభువుని వచ్చినాయి ఏం చెప్తాడు? సరే, ఒకరోజు వాళ్ళిద్దరు కూడా వేటకి వెళ్తున్నాడు. ధనవంతుడు వేటకి వెళ్తూ తన దగ్గర పనిచేసి ఈ పనివాడిని దరిద్రుని కూడా తీసుకుని వెళ్తున్నాడు. వస్తున్నటువంటి పక్షుల్ని కొట్టాడు. 2 పక్షులు పడిపోయి 3వ పక్షిని కూడా కొట్టాడు. ఆ పక్షికి రెక్కగా తగిలింది వెళ్ళినటువంటి బుల్లెట్, ఆ రాయి. ఆ రెక్కకి తగిలేటప్పటికి అది కింద పడి ఏం చేస్తుందంటే ఎలాగోలా తప్పించుకోవాలి ఆ వేటగాడి ఉరిలో నుంచి అని అదేం చేస్తుందంటే కొంచెం ఎగరలేకపోయినా తప్పుకోవడం కొరకు రెక్కలకి అది రెక్కతో ఆడించుకుంటూ పక్కకి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ ధనవంతుడు అన్నాడు, అరే అదిగో అది వెళ్తుందా దాన్ని కొట్టుకురాని రా అంటున్నాడు. ఈయన అంటున్నాడు పేదవాడు, అయ్యగారు ఇగో ఈ 2 పడిపోయినాయిగా, ఇది తెస్తాను ముందు అంటు. ఒరే అయ్యి కాదురా, అది తీసుకురారా అంటున్నాడు. లేదయ్యగారు ముందు ఇక్కడ చచ్చిపోయినవి చూసావా, అవి తెస్తాను ఉందయ్యగారు, దాంతో మనకెందుకు, ఈ 2 తెస్తున్నా ఉందయ్యగారు అంటున్నాడు. అరే నేను చెప్తున్నా ఆ వెళ్ళిపోతున్న దాన్ని పట్టుకురారా అంటున్నాడు ఆ ధనవంతుడు, ఆ వేటగాడు. అప్పుడు ఆలోచన తట్టింది ఈ పేదవాడు. ఆ రోజు ఆ వ్యక్తి అన్నమాట, ఎందుకురా మీరు భక్తులు కదా, మీకెందుకు ఆ కష్టాలు వస్తున్నాయి, మీకెందుకు ఆ శ్రమలు వస్తున్నాయి అని అడుగుతున్నాడు. ఇప్పుడు కరెక్ట్ సమాధానం అని చెప్పొచ్చు అని ఆ చచ్చిపోయిన 2 తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి, రే నేను చెప్తున్నా కదరా, ఎందుకురా దాని దగ్గరికి వెళ్ళవంటే గబగబా పరిగెత్తి దాన్ని కొట్టుకొని తీసుకొచ్చి ఆ ధనవంతుడి చేతిలో పెడుతూ ఒక మాట అంటున్నాడు. అయ్యగారు కొన్ని వారాల క్రితం ఒక మాట అన్నావు, నీకు గుర్తుందా? అరే మీరు భక్తులు కదా, మీకు కష్టాలు రావడం ఏంట్రా, మీకు శ్రమలు రావడం ఏంట్రా? నన్ను చూడు, ఏనాడైనా నేను కష్టం కానీ ఎప్పుడన్నా నాకు శ్రమ వచ్చిందని కానీ కాస్త ఇబ్బంది కలిగింది అని కానీ ఎప్పుడైనా అన్నానంటరా? అన్నావే. ఇప్పుడు చెప్తున్నాను నాయా, ఏమనుకోగలకు, ఇది ఈ 2 పక్షులు ఉన్నాయే, ఈ 2 పక్షులు ఎందుకు తేవద్దు అన్నావు నువ్వు అయ్యారు అన్నాడు. ఊరా అవి ఆల్రెడీ చచ్చిపోయినరా, అవి ఎక్కడికి వెళ్ళవు, అవి ఇక్కడే ఉంటాయి. మరి దాన్ని ఎందుకు తెమ్మన్నావు అయ్యగారు? అది ఒక రెక్కకి బెజ్జం పడింది కానీ ఇంకో రెక్కతో అది తప్పుకోవడం కొరకు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ మనకు చెక్కకుండా మనకు దొరకకుండా కొరకు అది అవుతుందిరా అన్నాడు. అవునయ్యా, అదేనయ్యా, భక్తుడు వేటగాని ఊరిలో పడకుండా
తప్పుకోవడం కొరకు నిత్యము ఎన్ని శ్రమలు వచ్చినా గాని ఆ రెక్కగా తగిలింది దెబ్బ అయినా గాని దాన్ని తప్పుకోవడం కొరకు అది పరిగెత్తుకున్న రీతిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా క్రైస్తవుడు ముందుకు వెళ్తానే ఉంటాడు. ఈ రెండుటికి నీకు సమానం అయింది. ఈ రెండు చచ్చిపోయినట్టుతో నువ్వెవరు అనుకున్నావు? చచ్చిపోయినట్టుతో సమానం. నీకు కష్టాలు అవసరం లేదు, నీకు శ్రమలు అవసరం లేదు. ఎందుకని అంటే నువ్వు ఎన్ని వచ్చినా రాకపోయినా నువ్వు ఎక్కడికి రావు, ఆత్మలో ఎదగవు. రైతుడు హల్లెలూయా. నీకు నువ్వు ఆత్మలో ఎదిగి దేవుని సొంత రక్షకుడు ఎంచుకుంటే అప్పుడు వస్తాయో కష్టాలు రావో అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు అవసరం లేదు ఇక. ఎందుకనంటే నువ్వు చచ్చిపోయినతో సమానం కాబట్టి వాడు నీ ఎంబటే పడ్డావు. ఈ పక్షులతో సమానం. ఈ రెండు పోయి చచ్చిపోయిన పక్షులు ఉన్నాయే వాటితో సమానం. అది అవసరం లేదు, నువ్వు వాటిని ఎదగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి కదలడానికి వీళ్ళు ఇప్పుడు ఏంటంట కొట్టుకొని వెళ్తుంది చూసావా, దాన్ని పట్టుకురా అంటున్నావే. భక్తుడికి ఎందుకు కష్టాలు వస్తాయో తెలుసా? ఇదో వేటగాడు ఎవరో కాదు, సాతానుడు నీ రూపంలో వస్తాడు. సాతానుడు నీ రూపంలో వస్తాడు. ఎగిరిపోతున్నటువంటి పరలోకానికి వెళ్ళాలని ఆశతో ఉన్న మా బ్రతుకుల్లో ఏదో ఒక సమస్యను సృష్టించి ఏదో ఒక కష్టాన్ని ప్రవేశపెట్టి మమ్మల్ని గిలగిలా కొట్టుకునే విధంగా చేస్తుంటాడు వాడు. అలాంటి మా జీవితాల్లో మేము కూడా ఆ పక్షిలాగా ఎగిరిపోవాలి, వెళ్ళిపోవాలా. ఆ వేటగాడి చేతిలో చిక్కుకుని ఉండడం కొరకు అనేక రకాలుగా మేము ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఏదో ఒక రూపంలో పట్టుకోవడం కొరకు నువ్వు వెళ్తున్నావే, దాన్ని పట్టుకోవడం దాన్ని కేకలు వేస్తున్నావే. సాతాను కూడా అంతే అయ్యారు. వెళ్ళిపోతున్న మమ్మల్ని, తప్పుకుంటున్న మమ్మల్ని పట్టుకోవడం కొరకు ఏదో ఒక రకంగా వాడు మా మీద వలా విసురుతూనే ఉంటాడు అయ్యగారు. అందుకే మాకు కష్టాలు, అందుకే మాకు శ్రమ. నీకు శ్రమలు ఉండవు అయ్యగారు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చచ్చిపోయిన పక్షితో సమానం. నీ జీవితంలో ఒకవేళ శ్రమలు లేవు అనుకుంటున్నావేమో, నీ జీవితంలో కష్టాలు లేవు అనుకుంటున్నావేమో. కారణం ఏంటో తెలుసా? నిజమైన భక్తుడు భక్తురాలు అయితే నీ కుటుంబంలో ఏమొస్తాయంట అక్క? ఏమంటాయి చెప్పాలి, నోరు తిరుగుతాం. శ్రమలు వస్తూనే కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎందుకనంటే వేటగాడు మనం కాసుకుని ఉంటూనే ఒకరోజట ఒకరోజు ఎందుకు అదే ఈ భక్తులకు శ్రేష్ఠులైన ఈ భక్తులు సాతానుడైనటువంటి లూసిఫరుడు దేవుని బిడ్డ తన సమూహాన్ని పిలిచి తన సైన్యంలో ఒక వ్యక్తిని అంటున్నాడు, అరే నీ నాయకత్వంలో ఉన్నటువంటి మనాలందరినీ ఎవరిని చెప్పండి కదా, నోరు తెరవండి. సాతాను యొక్క నాయకత్వంలో వాడి కింద పనిచేసే సైనికుల్లో ఉన్నారు కదా, సమూహం ఉంది కదా, వారితో చెప్తున్నాడు పిలిచి, అరే ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తా, అక్కడికి వెళ్ళి కాపలా గాయండి. ఎక్కడికి వెళ్ళి నేను చెప్పే చోటుకి వెళ్ళి మీరు కాపలా గాయండ్రా అని సాతానుడు అనేది లూసిఫరుడు తన దగ్గర పనిచేసే సమూహంతో చెప్తున్నాడు. అందులో ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఎందుకు ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే మనల్ని వీళ్ళు మర్రి చెట్టు త్వరలో ఉంటారు. ఎక్కడ ఉంటారంట? సాతానుడు ఎక్కడ ఉంటాడు చెప్పాలి. పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఎక్కడన్నా ఊరి చివర పాడుపడ్డ బంగ్లాలు, పాడుపడ్డ ఇల్లు ఇయ్య ఉన్నాయనుకో, పాడుపడ్డ కొంపలు ఉంటాయి కదా, ఆ కొంపల్లో ఉంటారు. అలాగే ఊరి చివరిలో మర్రి చెట్టు త్వరలో ఉంటారు దెయ్యాలు ఏంటే అని ప్రజలందరూ చెప్పుకుంటారు. అయ్యగారు మరి నువ్వేమో ఎక్కడికి వెళ్ళమంటున్నావు అండి, ఊళ్ళోకి వెళ్ళమంటున్నావు అయ్యగారు అంటే ఊరి పిచ్చోడు ఏదో ఇంకా మీరు తెలుసుకులేకపోతున్నారు. నేను వేసాను ఒక బాణం నీకు గుర్తుందా అని అడిగాడండి. ఏది అయ్యారు అంటే యేసు ప్రభుని వెంబడిస్తూ యేసు ప్రభు శిష్యుడుగా ఉన్న యోధ నేనేం చేశాను అనుకున్నారు మీకు తెలుసుగా? ఏమండి ఎవరినంట? యేసు ప్రభు శిష్యుడుగా ఉంటూ యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి యోధ, ఇస్కరేతు యోధాన్ని నేనేం చేశాను మీకు బాగా గుర్తుందిగా. ఏం చేశాను చెప్ప అంటుంటాడు. అంటున్నాడు, అయ్యారు నిజం అయ్యారు, భలే దెబ్బేసావు అయ్యారు, యేసు ప్రభునే అమ్మే విధంగా చేసావు అయ్యారు. అవునురా మరి నేను ఎవరిని అనుకున్నావే? దేవాది దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. నేను ఎవరినంట?
ఎవరు చెప్పండి. దేవుని సింహాసనం పక్కన కూర్చొని నేను కూడా ఆయనతో సమానంగా కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటాను. నేను కూడా ఆయనతో సమానమేరా. నాకు తెలుసు ఎవరిని ఎలా పడగొట్టాలి, ఎవరిని ఎలా నలిపేయాలో నాకు తెలుసు. అందుకే మీకు చెబుతున్నాను. అది చెప్పయ్య, యేసు ప్రభువుని దేవుడు అని నమ్మి ఆయన్నికి శిష్యులుగా చేరినటువంటి దేవుని బిడ్డరా, ఇస్కరియోతు యోధాని నేను వాడుకున్నాను రా. ఇస్కరియోతు యోధాలకు నేను వెళ్ళిపోయి చివరికి యేసు ప్రభుని అమ్మేశా, యేసు ప్రభుని సిలువేపించా, యేసు ప్రభుని చనిపోయేంత వరకు నేను ఉన్నాను రా. అవునయ్యా, అవును, భలే చెప్పేసావయ్యా అన్నాడంట. అందులో ఉన్న సమూహంలో ఉన్న ఒక వ్యక్తి ఇంకా అంటున్నాడు, అరే అంతటితో ఆగలేదురా బాబు, ఆయనని వెంబడిస్తున్న పేతురు లేపుకున్నాను నేను. ఎవరిని? పేతుర్ని. నా ప్రాణం నీ కొరకైనా పెడతానన్న పేతురు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. ఏం తెలియదు, తనకాయ ఊపుతున్నారు. కొత్తవాళ్ళు వాళ్ళు పసిపిల్లలు ఉన్నారు అక్కడ. పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏం తెలియదు కాబట్టి ఆ తనకాయ అట్టగే చూపిస్తా ఉంటారు. మరి మీరెందుకు తనకాయ ఊపుతారో చెప్పండి. పేతురుని లేపుకున్నాను రా, నువ్వెవరో నాకు తెలీదా అనే విధంగా నేనేలా చేసింది. ఎవరట? యేసు ప్రభు దేవుడు, ఆయన ఎవరో నాకు తెలీదు అనే విధంగా నేను పేతురులోకి వెళ్ళిపోయి మాట్లాడించింది నేనేరా. అది ఇంకో విషయం తెలుసా, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి శిష్యుల్లో ఇంకొక శిష్యుడు ఉన్నాడు రా. ఎవడో తెలుసుగా? అవునయ్య కదా, తోమా గారు అయ్య కదా. ఏందిరా, యేసు ప్రభుని వెంబడిస్తూ యేసు ప్రభు పక్కన వెళ్తుంటే యేసు ప్రభు యొక్క గాయాల్లో నా ఏలు పెట్టకుండా నేను మాత్రం ఆయన్ని నమ్మను అన్నాడు రా. ఎందుకు అనుకున్నారు అనుకున్నారు? నేనే తోమాలోకి వెళ్ళి రైతుడు హల్లెలూయా. నా మాట అనుకున్న సహోదరుడా, ఒకవేళ యేసు ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితాల్లో తోమా లాంటి వ్యక్తి ఒకవేళ నువ్వు అయి ఉన్నావేమో. నువ్వు అనుకుంటున్నావు నేను భక్తి పరురాని అనుకుంటున్నావు. నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి శిష్యుల్లో ఒకరిని అన్న తోమా వలె, పేతురు వలె, ఒకవేళ ఇస్కరియోతు యోధ వలె మనం ఉన్నామేమో. మనం ఉన్నాము అని అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ వాడు చెప్పండి, ఈ వార్తలు చెప్పాలి. ఆల్రెడీ మనము మన హృదయాన్ని సాతానుకు చోటిచ్చాం. రైతుల హల్లెలూయా. ఇస్కరియోతు యోధానే యేసు ప్రభుని అమ్మే విధంగా చేసినటువంటి సాతానుడు ఏ పాటి వారేమండి మనము? పేతురు యేసు ప్రభు నాకు తెలీదు అని బొంకే విధంగా చేసినటువంటి సాతానుడికి మనం ఏ పాటి వారము? ఆయన నమ్మని విధంగా అపనమ్మకాన్ని కలగజేసే తోమాలో ఉన్న సాతానుడు మనలోకి వచ్చి ఎందుకు ప్రవేశించి మనం అలా మభ్యపెట్టడు? ఈ మాట ఉంటున్నప్పుడు ఆ సహోదరుడా, నీ జీవితంలో వాడు అనేక రకాలైన పన్నాగాలు పన్నుతున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఈరోజు యేసు ప్రభుని నమ్మకుండా ఆపుతుంది ఎవరు అనుకున్నావు? వాడు పెడుతున్నటువంటి ముసుగునికి వేస్తున్నాడు. ఆయన అంగీకరించకుండా నేను ఆపుతున్నాడు. వాడేసే ముసుగు, వాడేసే నీ మీద వేసే ముసుగు ఎలా ఉంటుందంటే యేసు ప్రభు సొంత రక్షణ ఎన్నుకోకుండా నిన్ను అలా మభి పెడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరు, వాడేసే పన్నాగంలో అదొక పన్నాగం. ప్రియాదు అంటాడు. వాడు అంటున్నాడట ఆ వ్యక్తిని పిలిచి, ఏమనుకున్నావురా, మనం అంతగా కష్టపడాల్సిన పనేమి లేదు. ఊరు బయట పాడు బంగ్లా ఉంది కదా, ఊరు బయట ఉంది, చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు, అక్కడ మనం ఉండాల్సినంత అవసరం మనకేంటిరా? ఆల్రెడీ మనోళ్ళు అక్కడికి చెప్పండి, ఆల్రెడీ మనోళ్ళు అక్కడ ఉన్నారు. ఆల్రెడీ మనోళ్ళే ఉన్నారు అక్కడ. ఎవరాళ్ళు వెళ్తారు ఊరి చివరికి? పాపముతో నింపబడినటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలా? ఊరి చివరికి వెళ్లాల్సింది. చెట్ల కింద పాడుబడ బంగాల్లోకి వెళ్ళి ఆట ఆడడానికో త్రాగడానికో ఏదో ఒక కార్యక్రమానికి అక్కడికి వెళ్తారు పాపం చేయడానికి. వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? ఎవరు వాళ్ళు? మనోళ్లే, పేరుకి క్రైస్తవులే. కానీ వారు మన మాట తప్ప ఎవరి మాట ఏందో? యేసు ప్రభు మాట అసలే
వాడు మనవాడే. పైకి మాత్రం భక్తి పరులాగా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఆదివారం అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. కానీ ఇక సోమవారం నుంచి శనివారం దాకా ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎక్కడుంటారు చెప్పండి? మన చోటే రా బాబు. వాళ్ళతో మనకెందుకు రా, వాళ్ళ అవసరం లేదు మనకి. ఎప్పుడైనా కూడా మన దగ్గరే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు అంటే, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అన్నారు చూసావా, వాళ్ళు ఇప్పుడు మనకు కావాలి. ఎందుకురా బాబు ఊరు బయట ఉన్నటువంటి బంగ్లాల్లోకి మట్టి చెరు మర్రి చెట్టు త్వరలో మనం ఉండాల్సిన కర్మ మనకేమి లేదు. చక్కగా ఆదివారం మందిరంలోకి వచ్చే ప్రజలు చాలా మంది ఉన్నారు. అందులో మనవాళ్ళు కూడా. చెప్పండి ఆదివారం మందిరానికి శ్రేష్టమైనటువంటి విశ్రాంతి జనమైన ఆదివారం దేవుని మందిరానికి వచ్చే భక్తుల్లో మనవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూర్చుందాం అంటున్నాడు వాడు. అదేంటి అయ్యగారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎలా, ఎవరుంటారు మనలో అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యజమానుడైనటువంటి ఆ లూసిఫర్ అంటున్నాడు తన సమూహంలో ఉన్నటువంటి ఆ వ్యక్తితో, అరే అమ్మా కూర్చో. ఈ మాట వినకుండా సాతానుడు ఏదో ఒక రకమైనటువంటి ఇది చేస్తా ఉంటాడు. అరే నువ్వు మందిరంలోకి వెళ్ళరా, ఏం పర్లేదు, ఏం కాదు, జాగ్రత్త. మళ్ళా ఎక్కడ కూర్చోవాలో నీకు తెలుసా ఎక్కడ కూర్చోవాలో? ఎక్కడ కూర్చోవాలి అంటే మంటెక్కే చోటు ఉంటుంది. కొంతమంది భక్తులు ఉంటారు. అందరు భక్తులు అలాంటి వారు మనవాడు అనుకుంటావేమో, అలా అనుకోగా లేనిపోయింది. మన వాళ్ళు ఉన్న కాడే కూర్చొని వెళ్ళే, మన వాళ్ళు కాని వారు ఉండరు. వాళ్ళ దగ్గర మంట తగులుతుంది. ఆ మంట దగ్గరకు మాత్రం వెళ్ళకూడదు, చచ్చిపోతాం. అనవసరంగా మళ్ళీ తీసుకెళ్ళి నేను పాత్రలో పడేస్తారు వేసుకోవు. అక్కడ కాదు నువ్వు ఉండాల్సిందే. మంట లేని ప్రదేశం ఉంది, ఆ మంట లేని మనుషులు ఉన్నారు. ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అంటున్నాడు అయ్యగారు. ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి ఇంకేం చేయాలి అయ్యగారు అంటే, ఆడు అంటున్నాడు ఏం చేయొద్దురా, నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర కూర్చుంటే వాడు ఏం చేస్తారు అంటే, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర పక్కన కూర్చో, ఏదో ఒక రకమైన ఆలోచన కలగజేయి. ఏదో ఒక రకమైన ఆలోచన అంటే ఇంటి దగ్గర ఆలోచన. మనుషులైతే అక్కడే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు, మనకి ఇబ్బంది. ఆడ కూర్చుంటే మనకెందుకు, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారనేది ముఖ్యం కాదు, కానీ వాళ్ళ హృదయము మనసు ఎక్కడుందో అది మనకు కావాలి. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న బోధకుడు చెప్పే మాటలు వారు వినకుండా చేయడమే మన తండ్రి. ఎందుకో తెలుసా, వాళ్ళు భక్తులైనటువంటి ఈ శ్రేష్టమైన ఈ భక్తులు పరలోకానికి వెళ్ళకూడదు. రోయి ఏంటంట వాడి ధ్యేయం ఏంటంటే, భూలోకంలో ఉన్న భక్తులు, శ్రేష్టమైన భక్తులు, దేవుడికి ఇష్టమైన భక్తులు ఎక్కడికి వెళ్ళకూడదు అన్న ఆలోచన. ఎక్కడికి వెళ్ళకూడదు? పరలోకానికి వెళ్ళకూడదు, ఆయనతో కలిసి ఉండకూడదు. అంతే మన లక్ష్యం. అంతే. నువ్వేం చేయద్దు, ఎవరిని ఏం చేయొద్దు. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే, ఆదివారము భక్తులు వస్తారు, ఆ భక్తుల్లో మనవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా వాళ్ళలో జ్వరపడుకోవాలి. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న స్త్రీ ఉండగా తెలుసు కదా నీకు. అదే అన్ని నేనే చెప్పాలంటరా ఎట్రా అన్నాడంట. అదేంది అయ్యారు అంటే, 18 సంవత్సరాల నుంచి వెళ్తుంది ఒక స్త్రీ ఎక్కడికి? దేవుని మందిరానికి రా. కానీ ఆమెకు నేనేం చేశానో తెలుసా, నడుము మీద కూర్చున్నాను. అంతేరా, నడుము మీద కూర్చున్నా అంతే. ఇక ఆమె అనుకుంటుంది, నాకు మొత్తానికి నడుము వెన్నుపూస వంగిపోయినట్టుంది. అందుకే ఆమె నడుము వంగిపోయింది అనుకొని పాపం డాక్టర్లు చుట్టూ తిరిగారు. 18 సంవత్సరాల మందిరంలో ఉంది. ఆమె అనుకుంటుంది, నా నడుము వంగిపోయింది అనుకుందా, కానీ నేనే ఉంచాననే విషయం పాపం ఆమెకి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలుతున్నప్పుడు ఆ సహోదరుడా, ఒకవేళ వాడొచ్చి ఎక్కడ మన మీద ఆశీనుడై ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుందే, కానీ ఎలా ఉందంట ఆమె? భక్తి పరులాగా వచ్చింది దేవుని మందిరానికి. కానీ సాతానుడు వచ్చి ఆమె నడుము మీద కూర్చున్నాడు. ఆ నడుమంతా కూడా వంగిపోయింది. అయ్యో అందరూ అనుకుంటున్నారు, ఈమె భక్తురాల్లో కదా యేసు ప్రభునే ఆ దేవుడు అని చెప్పి నమ్మి వెళ్ళింది కదా, మరి ఈమె నడుము ఎందుకు తగ్గలేదు?
అని ఆ ఊరు ప్రజలందరూ కూడా గోల చేసి చెప్పుకుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు, అందరూ కొరుక్కుంటున్నారు. ఆమె కూడా ఉంది, ఏంటి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, వెళ్ళినా కానీ నా రోగము తగ్గలేదు, నా రోగం తగ్గలేదు. యేసు ప్రభు దేవుడేనా? దేవుడే అయితే మరి నా నడుము ఎందుకు తగ్గలేదు అనుకుంటూ అలాగే వెళ్తుంది. కానీ ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఆమె పరిస్థితిని చూసాడు. ఆ మందిరంలోకి, సమాజ మందిరంలోకి, ఆ మందిరంలోకి వచ్చి ఆమెను చూసి, అమ్మా నువ్వు స్వస్థపరచగలుగుతున్నావా అని ఆమె నడుము మీద చేయవేసాడు. ఆ నడుము మీద ఉన్న దెయ్యము యేసు ప్రభు యొక్క శక్తికి, యేసు ప్రభులో ఉన్న ఆ ప్రభావానికి తట్టులేక ఆమెలో నడుము మీద నుంచి అది వెళ్ళిపోయిందంట. వెంటనే ఆమె నిలువుగా నిలబడటం ప్రారంభించింది, నడవడం ప్రారంభించింది. ఈ మాట విన్న ప్రియ సహోదరుడు, ఒకవేళ మందిరానికి వస్తున్న నీ జీవితంలో ఒకవేళ వాడు ఏమైనా పని చేసుకున్నాడేమో నీకు పరిస్థితి చేసుకో. దేవుని బిడ్డ అందుకే అంటున్నాడు, రే మనకు కావాల్సింది భక్తులే, ఒట్టెట్టే వాళ్ళు అవసరం లేదు. మందిరానికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా వాళ్ళు కాదురా, అందులో మనోళ్ళు ఉన్నారన్నానే, వాళ్ళతో మనకు పెద్ద పని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినా కూడా వాక్యాన్ని ఏమి, ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఏది అయ్యారు అంటే అది అంటున్నాడు, ఏం అవసరం లేదు, నువ్వు మందిరంలోకి వెళ్ళు, సమాజ మందిరాల్లోకి వెళ్ళు, వెళ్ళి వాళ్ళ కళ్ళ మీద కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలంట? వాళ్ళ కళ్ళ మీద కూర్చో చాలు. ఇక వాక్యం సేవకుడు గంట చెప్పుకొని 2 గంటలు చెప్పని, ఎంతసేపు చెప్పినా చెప్పండి. శివుడు చెవులో శంఖ ఊదినట్లే, వాడు ఎంత చెప్పినా మనకు బాధ ఏం లేదు. ఎందుకంటే వాక్యం వినారా బాబు. వాడి వాక్యం అంటే ఏమవుతారు? మారు మనసు పొంది రక్షింపబడతారు, రక్షింపబడి పరలోకానికి వెళ్తారు. అలా చేయకుండా ఉంటే చాలు, మనకి ఇంకేం అవసరం. వాళ్ళ రోగాలు పెట్టాల్సిన పని లేదు, అది ఇంకా వాళ్ళు ఏం చేయాలి, సంపాదన అవసరం. వాళ్ళు నమ్మడం వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు, వాళ్ళు నమ్మితే వచ్చేది ఏం లేదు. కానీ వాళ్ళు బ్రతుకున్నప్పుడే మనం చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు దేవుని వాక్యం వినకుండా కళ్ళ మీద కూర్చోస్తాం. అంతేనా ఇగారు? అంతే. ఇకేమో అంత సింపుల్, అది సింపుల్. ఏం చేయాలి? ఇంకా కళ్ళ మీద కూర్చుంటే కాళ్ళు నిలబోతా ఉంటారు. ఆదివారం ఆమెనంటాడు భాష గారు, ఆటోమేటిక్ వాళ్ళు లేచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఒకటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇది ట్రిక్ రా బాబు, పెద్ద చేయాల్సిన పని ఏం లేదు. మనం అనుకుంటాం రాత్రి నిద్రలేదనుకుంటా, రాత్రి సరిగ్గా నిద్రపడలేదు, అందుకే నేను నిద్రపోతున్నాను అనుకున్నాను. నిద్రపోతున్న నువ్వు కాదు, నిద్రపుస్తూనే ఒకవాడు ఒకడు నీకు వాక్యం వినకుండా చేసే ఆ దురాత్మ నీ కళ మీద పనిచేసినంత కాలము నీ హృదయంలో వాక్యము ఫలించదో, నీ జీవితం ఫలించడానికి అవకాశము లేదు. రైతులు హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దాన్ని బాగుపడుకుంటావో లేక దాన్ని అలాగే పట్టుకొని ఏలాడతావో అది నీ ఇష్టం. రైతులు హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఇంతేనా ఇంకేముందా అంటే, అప్పుడేమైందిగా? అప్పుడే ఏమైంది? ఎన్నో ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు కదా, అందరూ ఒక రకంగా ఉండరు, అందరూ నిద్రపోయే వాళ్ళు ఉండరు. ఏక అంటారా? మందిరాలు అందరూ నిద్రపోయే వాళ్ళు ఉండరు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అది ఎన్నో నువ్వు ఎంతకెళ్ళి కళ మీద కూర్చున్నా వాళ్ళు అసలు నిద్రపోరు. ఎందుకంటే వాళ్ళు దేవుని యందు అంత గట్టిగా నమ్మకం కలిగిన వారు ఉంటారు, గట్టిగా పట్టుకొని ఉంటారు. యేసు ప్రభుని గట్టిగా పట్టుకొని విడవనారు ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలంటే నువ్వేం చేయొద్దు. ఎందుకంటే మన అక్కడ మందిరంలో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనకు సెగ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ బాగా బతుకోరు అనుకో, వాళ్ళను ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు వెళ్ళు. ఒకవేళ భర్త యేసు ప్రభుని దగ్గర అంగీకరించలేదు అనుకో, వెళ్ళిపో ఆయన దగ్గరికి. ఇక వెళ్ళిపోయి రేపు ఏమే ఆయన రేపు ఇక నాకు ఆకలి అయ్యి అల్లాడుతూ ఉంటే నువ్వు మందిరానికి వెళ్తున్నావా అని ఆయన రేపు సాల్వ్. ఇక నువ్వేం చేయొద్దు. ఆయన రేపితే ఆయన రేపుతాడు, ఆయన రేగి ఇక ఆ తర్వాత వాళ్ళే లేపో, ఏం పర్లేదు. భర్త లేకుంటే భర్త ఒకవేళ భక్తుడు అయితే వదిలేసేయి, ఆడు మంట కలిగినోడా వదిలేసి ఏం పర్లేదు. ఇంకా కొడుకులు ఉంటారు కదా, కొడుకులు ఉంటారు, వాడిని రేపేక వాడికి పెట్టాల్సిన అన్ని పెట్టేసేయి. వినేవాడైతే పెట్టేసేయి, విన్నోడైతే నీకు అనుకూలమైన రీతిలో రేపో, పాపం రేపో, త్రాగులు లేపో, జోనాలు లేపో, వాడిలో ఉన్న పాపాన్ని రేపో, పాపాన్ని రేపో. వాడు ఎలా లొంగుతూ ఏదో దాన్ని లొంగుతాడు రా. లొంగకుండా ఏమన్నాడు మానవుడు కదా, ఏమై ఉన్నాడు మానవుడు? శరీరాశని కలిగి ఉన్నాడు, నేత్రాశని కలిగి ఉన్నాడు, జీవపు డంబాలను కలిగి ఉన్నాడు. లేపో,
నేను పెట్టలేదా? అంత భక్తిపరుడైన దావీదుని ఏం చేశాను చెప్పండి. వాడు అంటున్నాడు, భక్తిపరుడైనటువంటి దావీదుని ఏం చేశానో తెలుసుగా, నా హృదయానుసారుడు అన్నాడు కదా దేవుడు. ఏమన్నాడు దేవుడు? నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నన్ను ప్రేమిస్తున్నవాడు అన్నాడు కదా. మరి అలాంటి దావీదుని ఏం చేశాడో తెలుసా? ఎంతలో నా మాట అస్సలు వాడు ఎంతలా, వాడు అసలు నా దేవుడు 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 నువ్వు తప్ప నాకు లేదు అని రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. 7 సార్లు బైబిల్ నుంచి 14 చదివినట్టే ఉన్నాడు. ఇది ఎలా మాట వింటాడు నాకైతే అర్థం కాదు. చూశాను అదును చూశా. ఒకే ఒక అవకాశం ఉంది, ఇదే అవకాశం, మంచి అవకాశం అని సాయంకాలం దాకా నిద్రపోనిచ్చా, పొదువుకే దాకా నిద్రపోనిచ్చా. పొదువుకి వేళ ఎదురింట్లో అమ్మాయిని స్నానానికి లేపా, ఆ డోర్ లేకుండా చేశా. ఏం చేశాడంట? నేనే డోర్ లేకుండా చేశా. దావీదుని తీసుకొచ్చా. దావీదు లేరా బాబు అన్న. లేచాడు, మనసం మీద ఉన్నాడు, ఎలా లేచాడు. లేచి అని ఇంట్లో తిరగొద్దు, మేడ పైకి రా నువ్వు అన్న. వాడు వెంటనే మేడ పైకి వచ్చాడు. మేడ పైకి వచ్చి అటు ఇటు చూడొద్దు, అది డోర్ లేకుండా స్నానం చేస్తున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఇంకా చూడు రా అన్న. చూసాడు, ఇష్టపడ్డాడు, అంతే. పాపంలోకి ఎవరిని ఎత్తారనుకున్నావురా? దావీదు అంత భక్తుడు. దావీదు దేవుడికి ఇష్టమైన వ్యక్తి. దేవుడికి ఇష్టమైన వ్యక్తి దావీదు. నా ఇష్టానుసారుడు అంటున్నాడు, నా భక్తి పరుడు అంటున్నాడు. కీర్తన రాసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి గొప్ప రాజు అయి ఉన్నాడు. అలాంటి వాడు నేను ఏం చేశానో తెలుసుగా. ఏం అవసరం లేదు, ట్రిక్స్ రా ఆయన. వింటలేదనుకో, వింటలేదా? వినకపోతే అమ్మాయిని ఎదురుపెట్టు. అప్పటికి వింటలేదా? మందు పెట్టు, మందు కూడా వింటలేదా? ఇంకేం అవసరం లేదు, ఒకే ఒక ట్రిక్. నెబెద్కద్నెజరు రాజుని లేపానురా. ఏమంటున్నాడు? నెబెద్కద్నెజరు రాజుని లేపానురా, నేనే ఈ యొక్క ఈ పట్టణాన్ని కట్టింది నేనే. ఈ పట్టణ సౌందర్యం చూడు, ఈ పట్టణంలో ఉన్నటువంటి మేడలు చూడు, మిద్దెలు చూడు. ఏమంటే రాజారావు గారు ఏమంటున్నాడు? దానిలో నువ్వు కనుకోతావు తర్వాత, ఇప్పుడు కాదు. అక్కడ అంటున్నాడు, ఇదిగో నా పట్టణాన్ని చూడు, నా పట్టణం యొక్క మేడలు చూడు, మిద్దెలు చూడు, ఎలా సౌందర్యంగా కట్టానో చూడు అని తన హృదయంలో గర్వించే విధంగా నేనే రేపానురా. అది పిచ్చోళ్ళ. ఇంకెప్పుడురా మీరు బాగుపడేది? ఎప్పుడురా మీకు అప్పగించిన పని నెరవేర్చేది అని అంటున్నాడు. మనిషి ఎప్పుడు కూడా శరీరాశికో, నేత్రాశికో, జీవోపడాంగానికో, దేనికో దానికి మానవుడు లొంగుతాడు అనే విషయాన్ని సాతానుకి తెలుసుకుంది. వెళ్ళండి, ఊరు బయట ఉండి ఏం చేస్తారు? ఆల్రెడీ ఊరు బయట ఉండడంలో మానవుడే, ఇబ్బంది ఏం లేదు. చచ్చిపోయిన వాళ్ళు వదిలేసేయండి, ఏం పర్లేదు. భక్తి పనులు కాదా, వదిలేసేయండి. వాళ్ళని యేసుప్రభు దగ్గరికి అంతలేదా, వదిలేసేయండి, ఏం పర్లేదు. వెళ్తున్న వారిని మాత్రమే నువ్వు పట్టుకో. వెళ్తున్న వారిలో కూడా మనవులు ఉన్నారు. పోయి వాళ్ళు ఏం చేయొద్దు. వాళ్ళు ఏమైనా చేస్తే మరి మందిరానికి వెళ్ళరు. మందిరానికి వెళ్ళకపోతే ఎట్లా? మందిరానికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్తేనే నిద్రపోతాడు. దేవుని ఆత్మ పని చేయదు. దేవుని ఆత్మ పని చేయకపోతే అక్కడ ఆరాధన కొనసాగదు, వాక్యం సరిగ్గా రాదు. పాస్టర్ గారు కూడా ఏమైపోతాడు? అందరు నిద్రపోయేవాడు కూర్చున్నారు అనుకో, నేను నిద్రపోతాను, నాకు వాక్యం వచ్చిందా? మీకేం ప్రశాంతంగానే ఉంటారు కళ్ళు మూసుకొని. నాకు మాత్రం దేవుని ఆత్మ పని చేయకుండా నేను ఏమైపోతానంటే, గంట చెప్పాల్సిన దేవుని ఆత్మ వాక్యము, దేవుని ఆత్మ ఏమవుతుంది? అబ్బాయికి నా వల్ల కాదురా, ఎందుకంటే ఈ మొహాలన్నీ కూడా నిద్రపోతున్నాయి కాబట్టి నేను వెళ్ళిపోతున్నారు అని దేవుని ఆత్మ నా దగ్గర నుంచి కూడా అది దేవుని ఆత్మ పక్కెళ్ళిపోద్ది. ఇక నేనేమి చెప్పలేనటువంటి పరిస్థితి. అందుకే అంటున్నాడు, వద్దు, వాళ్ళే వద్దు, భక్తి పోరులే. అయ్యా ఇంకా మరి సపోజ్ సరే దావీదుకి అమ్మాయిని చూపించాను, అమ్మాయి వలన అతను పడిపోయాడు. మరి నెబెద్కద్నెజరు ఏమో గర్వాన్ని కలిగించావు కాబట్టి నెబెద్కద్నెజరు పడిపోయాడు. మరి ఇంకా బలంగా ఉన్నోళ్ళు ఉంటారు. ఎవరుంటారంటే అక్క సలమక్క ఇప్పుడు అదే చెప్పింది. వాడికి అవకాశం ఇవ్వద్దు. ఎవరు కూడా మనం ఎవరు కూడా సాతానుడికి అవకాశం ఇవ్వద్దనే దేవుడు ఈ ఉదయకాలంలో మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. వాడు ఎలా పని చేస్తున్నాడో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. వాడు ఎలా పని చేస్తాడో, కుటుంబంలో నెమ్మది లేకుండా చేయి చాలు. ఆ కుటుంబం మందిరానికి వెళ్తున్నా కూడా ప్రశాంతం ఉండదు. భార్యాభర్తల మధ్య ప్రవేశపెట్టా, ఏదో ఒకటి పెట్టరా బాబు, ఏదో ఒకటి పెట్టి చాలు. చిన్న పొల అలా ముట్టించిన ఇంట్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల బిడ్డల మధ్య అలా పొల వేసినా చాలు. ఆ కుటుంబం ఎంత ప్రార్థనా పనులు అయినా కూడా మనశ్శాంతి లేకుండా జీవిస్తారు. అదే నువ్వు చేయాల్సింది. మరి ఇంకా అంతకంటే బలమైన వాళ్ళు ఉంటారు కదా అయ్యారు అంటున్నాడంట. ఎవరు అని అంటున్నాడు? అంతకంటే ఇంకా పవర్ఫుల్ గా వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారితో నేను ఏం చేయాలి? మరి నువ్వు చెప్తే నేను వెళ్తానంటే అదే ఏమిరా, ఇంకా ఎన్నాళ్ళు మీతో ఉంటాను నేను చెప్పు, ఎన్నాళ్ళు చెప్పండి, ఇంకెన్నాళ్ళు ఇంకా అలాగే పసిపిల్లలాగా
చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చిన్న చిన్న దొంగలు పట్టుకున్నట్టు వాళ్ళ దగ్గర ఎందుకు భక్తి పనులు ఉంటే ఏం చేశాడో మీకు తెలీదా? తెలీదా అక్క చెప్పాలి ఏం చేశాడు? భక్తి పనులు ఏం చేశాడు మాట చెప్పండి, చూపిస్తాను. ఆడు అంటున్నాడు, నేను చేసింది మీకు తెలియదు ఇంకా. అరే యోబు లాంటి భక్తుడిని నేనేం చేశానో తెలుసుగా. ఇప్పుడు అంటున్నాడు, యోబు భక్తుడురా, నా భక్తుడు అన్నట్టు యోబు నువ్వు చూశావా అంటే చూశాలే. ఏమంటున్నాడు దేవుడు? నా భక్తుడైనటువంటి యోబు నువ్వు చూశావా అంటే సాధుడు నన్ను చూశాలే. నువ్వు చుట్టూ అగ్ని కంచేసావు, ఆయన ఆశీర్వదించావు, దీవించావు, కాబట్టి దేవుడు 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 అని యోబు అంటున్నాడు. ఒక్కసారి కంచి తీసుకుడు. సాతాను అంటున్నాడు దేవుడితో, ఈ భక్తుడు అంటున్నావుగా, శ్రేష్టమైన వ్యక్తి అంటున్నావు కదా, నా భక్తుడు నా మాట తప్ప ఇక జవదాడు అంటున్నావుగా, నువ్వు అతను చుట్టూ అగ్ని కంచేసావు కాబట్టి లోపలికి వెళ్ళడానికి అవకాశము లేదు. దేవుడు నీ ఇంటి చుట్టూ కంచె వేస్తే ఏ దుష్టుడు కూడా నీ ఇంటిలోకి నీలోకి ప్రవేశించడం. కంచె లేకుండా నువ్వు చేస్తే, కంచె లేకుండా నువ్వు కనుక ప్రార్థన అనే కంచెని వేసుకోకపోతే వాడు నీ ఇంట్లోకి వస్తాడు, నీలోకి వస్తాడో, నిన్ను తెప్పలు కడతాడు అనే విషయాన్ని గ్రహించాలి. సాతాడు అంటున్నాడు, అయ్యా బాగానే నా భక్తుడు అంటున్నావు. యోబు దగ్గర నువ్వు యోబు చుట్టూ ఇంటి చుట్టూ యోబు చుట్టూ కూడా ఏం వేసావంటే అగ్ని కంచె వేసావు కదా, ఆ కంచె తీసేయి. అప్పుడు నా ప్రతాపం ఏంటో, ఆయన భక్తి ఏంటో నువ్వు తెలుసుకుంది కానన్నా. అరే కంచి తీసేసాను పోరా అన్నాడు. కంచి తీసేసాను గో అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అతను బహుగా ఆశీర్వదించావుగా అన్నాడు మరొకసారి. ఏమండి, కంచె తీసివేశాడు. యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచె తీసివేశాడు. తీసివేస్తే ఒక్కసారిగా 7 కుమారులు కుటుంబము, కుమార్తెల కుటుంబం. ఇదే నా భక్తులు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు కాదు, వాడు అంటున్నాడు నా భక్తులు అందరూ చాలా మంది. ఆ భక్తులు ఒకవేళ నువ్వుంటున్నావేమో జాగ్రత్త. దేవుడు సాతానుకు అవకాశం ఇచ్చాడు. నా భక్తుడైనటువంటి యోగి సంగతి చూసావా అంటే, నువ్వు అగ్ని కంచె వేసావు, నువ్వు ఆశీర్వదించావంటే, ఇదిగో నా అగ్ని నా కంచెని తీసివేస్తున్నాను, నా కంచె నేను తీసివేస్తున్నాను, నువ్వు వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకోడంటే, ఒక్క రోజే ఏం చేశాడంట? 7 కుమారుల కుటుంబాన్ని చంపేశాడు. 3 కుమార్తెల కుటుంబాన్ని చంపేశాడు. అందరూ తెచ్చిపోయాడు. యోబు అంటున్నాడు, ఆయనే ఇచ్చాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఏం పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు. ఇది కుమారులు ఆయనే ఇచ్చాడు, కుమార్తె ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయనే తీసుకున్నాడు, ఏం పర్లేదు. అప్పుడు అంటున్నాడు దేవుడు, అరే సాధన, నా భక్తుడైన యోగును చూసావా అంటున్నాడు. చూసాలే. చచ్చిపోయిన ఏమనలేదు, చూసావు కానీ వాళ్ళ బిడ్డలు 10 మంది ఒకే రోజు చనిపోయినా, వాళ్ళ సంతానం ఒకే రోజు చనిపోయినా ఏమనలేదు చూసావుగా అంటే, నువ్వు బహుగా ఆశీర్వదించావుగా, అందుకే వాళ్ళని నేనే తిట్టడం కానీ ఏమంటలేదు. సరే, వాడు ఆస్తి అందరి మీద నీకు అధికారం ఇస్తున్నాను, ప్రాణం మాత్రం తీయడానికి వీలు. ఆస్తి మీద కూడా నీకు అధికారం ఇచ్చాను పోరా అన్నాడు సాతానుడికి. వెంటనే ఒకే రోజు అతనికి ఉన్నటువంటి గొర్రెలు, వండెలు, గాడిదలు మొత్తాన్ని కూడా ఒకే రోజు సరిపోయి యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు అన్నాడు యోబు. అయినా దేవుడు మాత్రం ఒక్క మాట కూడా అని దూషించాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, రా నా భక్తుడైనటువంటి యోగును చూసావా? చూశావయ్యా, కంచె తీసేసే కదరా, మరి వంట ఆస్తి అంతా కూడా నీకు అప్పని చెప్పే కదా, మరి ఏమైనా లొంగాడా? లొంగేదేందయ్యా, ఏమంటే లొంగేదేంది? శరీరం మీద నీకు అధికారం ఉంది కాబట్టి ఆయన అంతగా నిన్ను పొగుడుతున్నాడు. ఒక్కసారి శరీరాన్ని కూడా నాకు అప్పచెప్పి చూడు, అప్పుడు ఈ భక్తుడు అంటే నీ భక్తుడికి ఎంత విలువ ఉంది, నీకెంత విలువ ఉంది నీ భక్తుడి దగ్గర. ఒక్కసారి తీసి చూడు, నీ శరీరం, ఆయన శరీరం మీద ఉన్న నీ యొక్క కంచెని తీసి చూడంటే, సరే శరీరం మీద కూడా నీకు అధికారాన్ని ఇస్తున్నా, ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు. యోగు ప్రాణం మీద నీకు అధికారం లేదు, శరీరం మీద కూడా నీకు అధికారాన్ని ఇస్తున్నాను పోరా అన్నాడంట. ఇప్పుడు చూడు ఎట్ట దూషిస్తాడు నిన్నని. గబగబ వచ్చాడు, ఒంటి నిండా కురుపులు పెట్టాడంట. ఆ కురుపులకి తను ఏం చేయాలో కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. చిరపెంకు తీసుకొని ఆ దురదను తట్టుకోలేక బీక్కుంటూ ఉన్నాడు. భార్య అంటుంది, ఏమడి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఈ శరీరానికి మంచి ఆరోగ్యం ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అంటున్నాడు యోబు. అప్పుడు అంటున్నాడు,
వీడు అంటున్నాడు, ఈ సమూహంలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, ఎరా ఐగరో యోగు కొడుకులని కూతురు అందరూ చంపేశావు, ఆయన దేవుడి తిట్టలా. యోగుకున్న ఆస్తి అంతా తీసేసావు, ఆయన యోగు దేవుని తిట్టున్నా. మరి ఏంది అయ్యారో అంత భక్తుని ఏం చేస్తాం అంటే, ఒరే నీకు ఇంకా తెలియదు, గ్రహించలేదా? భార్యను లేపుతాను. ఇప్పుడు ఎవరు లేపుతాడంట? భార్యను లేపుతున్నాం చూడరా అని భార్యను లేపాడు. భార్యలోకి వెళ్ళిపోయాడు సాతానుడు. ఏమండే దేవుడు 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 ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటావు, ఏం చేశాడు దేవుడు చెప్పు? నీ కొడుకుని కూతుర్ని అల్లుడిని కోడని అందరూ తీసుకుని పోయాడుగా, నీ కలిగిన ఆస్తి అంతా కూడా ఈ రోజే పోయిందిగా, ఇంకెందుకు దేవుడు దేవుడు అంటావు? దేవుడు దూషించి మరణించరాదా అని భార్య యోగుని అంటుంది. ఎవరిలోకి వెళ్ళాడంట? సాతానుడు భార్యలోకి వెళ్ళిపోయాడు. భార్య లేచిందే, ఇంట్లో ఎరంగం వేయడం మొదలేసిందే, భర్త మీద తగాదకి వెళ్ళడం ప్రారంభించింది. ఎందుకు నీ బ్రతుకు బాడుగాను, ఎందుకు నీ బ్రతుకు దరిద్రం, నీ వల్ల నాకు ఈ కష్టాలన్నీ నీ వల్ల నాకు ఈ కష్టాలు, నా కొడుకు బాగుపడుతున్నా, నా కూతురు బాగుపడుతున్నా, నా అల్లుడు బాగుపడుతున్నా, నా వారి అందరూ బాగుపడుతున్నా, చివరికి తినడానికి తిరిగిపోలేదు. ఉన్న ఆస్తి అంతా కూడా నిన్ను నమ్ముకుని మా అమ్మ మా నాన్న బాగా ఆస్తిపడు అని, బాగా ఉండడు అని, భక్తిపడు అని నీకు ఇచ్చారు. చివరికి ఏం లేకుండా పోయింది. నీ దరిద్రం నీ వల్లనే, నీ భక్తి వలన నా కుటుంబం అంతా నాశనం అయిపోయిందని భార్యట భర్తను ఎదిరించడం ప్రారంభించింది. ఆడంటున్నాడు, ఆ సమూహంలో ఆ వ్యక్తితో చూసావుగా, ఏం చేశాను చూసావుగా, భార్యను లేపానా? భార్యను లేపితే అది అట్లా రేపాల ఇంట్లో అనుకుంటే యోగు అంటున్నాడు, ఏమే దేవుని ద్వారా మనం మేలు తప్ప కీడు అనుభవించడం తగదా? ఏ దేవుడు ఇది మేలు చేశాడు, ఇన్నాళ్ళు మనం తిన్నాం, ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాం, ఏ అదొకటేనా? కీడు వచ్చినప్పుడు కీడు అనుభవించడం తగదా? ఏ మూర్ఖురాలాగా మాట్లాడుతున్నాం? కొట్టాడా భార్యను? తిట్టాడా? అంటున్నాడు, మూర్ఖురాలాగా మాట్లాడతావు. మూర్ఖురాలు అలా మాట్లాడి నువ్వు కాదుగా, నువ్వు జ్ఞానవంతురాలువే, నువ్వెవరో అనుకున్నావు, భక్తి పౌరుడైనటువంటి యోగు భార్యవే, నువ్వేమనుకుంటున్నావు అంటున్నావు. ఇంతటితో అక్కడ కూడా యోగు తన భక్తిని విడవలేదు. అప్పుడు చూశాడు సాతానుడు, రే ఇంకేం చేసావు అయ్యారు అంటే, ఏం చేసేది అప్పుడు భార్య మాట వినలేదా? భార్య మాట వినలేదు కదా. ఇప్పుడు రేపాను రేక ఎవరిని? స్నేహితులు, మంచి స్నేహితులు ఆయనకి. యోగుకు మంచి నలుగురు స్నేహితులు ఉన్నారు. ఆ నలుగురు స్నేహితులు ముందు ముగ్గురు పంపించి ఒక్కొక్కడు ద్వారా ఒక్కొక్క బాణాన్ని ఇసిరాను రా. అదేరా మనం చేయాలి, ప్రయత్నం చేద్దాం. ఏమైంది? ఒక్కొక్క బాణం విసురుదాం, ఏదో ఒక బాణం వాడికి తగలకపోద్దా అని రాజరగరం అని ఏం చేశాడంటే స్నేహితులు పంపించడం ప్రారంభించాడు. స్నేహితులు అంటున్నారు, నీవు భక్తి పడు అంటున్నావు, దేవుని యందు నమ్మకం కలిగిన వ్యక్తి అంటున్నావు. ఇంత భక్తి పడు అయితే దేవుడు నీకెందుకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయిగా? నీకెందుకు ఈ బాధలు వచ్చినాయి? ఒక్కరోజు నీ కుమార్తెలు ఎందుకు చనిపోయారు? ఎందుకురా నీకు ఉన్న ఆస్తంతో పోయింది? ఎందుకురా నీ భార్య నిన్ను దూషిస్తుందంటే నువ్వు ఎంత పాపాత్ములు కాకపోతే ఎందుకురా నీకు ఈ నష్టము, ఈ కష్టాలు, ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి అనుకున్నావు? నువ్వు భక్తి పడు అనుకుంటున్నావు, నేనేదో న్యాయవంతుడు యథార్థవంతుడు అంటున్నావు. ఏదైనా నీ యథార్థత, ఇదేనా నీ యథార్థత? ఎందుకు వచ్చింది నీకు ఈ నష్టము, ఈ కష్టాలు అని చెప్పి స్నేహితులు కూడా యోగుని ఏం చేశారు? దూషించడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళాడంటే సాతానుడు భార్య మాట వింటలేక ఇప్పుడు స్నేహితుల మాట వింటాడని స్నేహితుల్లోకి వెళ్ళి బాణాలు విసురుతూ ఉంటే యోగు మాత్రము దేవుని యందు భక్తి మాత్రం చలించకుండా అలాగే భక్తి కలిగి ఉన్నారు. ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడా, యోగు వలె ఒకవేళ నిన్ను కూడా అవమానిస్తున్నారేమో, ప్రజల్ని దూషిస్తున్నారేమో, హేళనగా నిన్ను చూస్తున్నారేమో, హేళన చేసే ప్రజల వైపే నిన్ను తల ఎత్తుకునే విధంగా చేసే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో అక్కడే నువ్వు వెతుకో, దేవుడు నీకు దొరుకుతాడో అక్కడే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను వేసాడండి బాణాలు యోగు మీద. దావీదు పడిపోయాడు కానీ, సంసోను పడిపోయాడు అమ్మాయిని చూడగానే కానీ ఏమడిపోయా. యోధాకు అంటున్నాడు, యోధా ఎలా దొరుకుతాడు? యోధా అంటే డబ్బులు ఇస్తే చాలురా. చాలా మంది ఏమండి సంఘాలు నాశనం చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘం ఒకవేళ గట్టిగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిందా, బాగా నింపబడిందా, దేవుని ఆత్మతో నింపబడ్డారా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఊరకనే దొరుకుతారు. డబ్బు ఆశ చూపిస్తే చాలు. యోధాకు ఆశ చూపించే డబ్బే అంతే.
ఏం చేశాడు? మొత్తాన్ని ఏమైపోయింది? యేసు ప్రభువుని పట్టించాడు. శిష్యులందరూ కూడా, మిగతా వాళ్ళు 11 మంది ఎక్కడ ఒక్కడు కూడా దొరకల. ఏటోళ్ళు అటు వాలిపోయారు అంతే. రేపు ఒకవేళ సంఘంలో అలాంటి వారు గట్టిగా ఉన్నారా? మతాన్ని రేపు మా గోల కలుగుతుంది వల్ల అని చెప్పు. రేపు ఎవడో ఒకటి ఉంటాడు, మనబడేటుంటాడు, మనవాడు ఉంటాడు, ఆ పక్కన లేపో, నీ వల్ల మాకు